హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అప్పటికప్పుడే తయారు చేసుకునే బలమైన లడ్డు, ప్రోటీన్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. రాగి, జొన్న, అవిసెల లడ్డు కావలసిన పదార్థాలను చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 1 కప్పు జొన్నలను తీసుకోవాలి. అవి 5 to 8 minutes సిమ్లో పెట్టుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. సో 1 కప్పు జొన్నలు, 1 కప్పు రాగులు, 1 కప్పు పొట్టు మినపప్పు, 4-5 స్పూనులు అవిసెలు అండ్ 1.5 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా జొన్నలను ఒక 8 minutes బాగా ఫ్రై చేసుకుని పక్కగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాణీలో 1 కప్పు రాగులను కూడా వేసుకుని అవి కూడా 5 to 8 minutes స్లిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అవి మాడిపోతాయి. మనం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని అవి కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. సో మామూలు గుళ్ళైనా తీసుకోవచ్చు. పొట్టు మినపప్పు అయితే కొంచెం ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మినపప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని అన్నీ కలుపుకోవాలి. ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. ఇలా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కొంచెంగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మన సున్నుండల పౌడర్ అనేది ఎట్లా మిక్సీ పట్టుకుంటామో అదేవిధంగా ఇది కూడా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మొత్తం పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుని అది బాగా నలిగిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఈ క్వాంటిటీకి 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. దీన్ని కూడా కొంచెం పౌడర్ని మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ని వేసి సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఈ పౌడర్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈలోపు పక్కన నెయ్యిని వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బెల్లం మొత్తం పిండికి మొత్తం కలిసేంత వరకు ఒక 5 minutes పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యిని వేస్తూ మనం సున్నుండలు ఏ విధంగా అయితే లడ్డూలా చుట్టుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ని ఇంకా మీకు చూపిస్తాను. తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
ఇలా చేస్తే లడ్డు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రోజుకి ఒక్కొక్క లడ్డు తీసుకోవడం వలన పిల్లల్లో 100 రెట్లు బుద్ధి ఇంకా బలం అనేది బాగా పెరుగుతుంది. ఈ విధంగా కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి. ఇలాంటి మంచి లడ్డూస్ని మన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రోజుకు ఒకటి తినిపించండి. చాలా హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా లడ్డూలన్నీ తయారు చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉండే లడ్డు రెడీ.